నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియోలో నాకు రీసెంట్గా నేను విన్నటువంటి ఒక ప్రసంగం చాలా చాలా మనసులోకి వెళ్ళిందండి. ఆ ప్రసంగం నేను వింటా ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది, అసహ్యంగా కూడా అనిపించింది. అండ్ ఈ కోపాన్ని ఎవరి మీద తీర్చుకోవాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైనా ఏ సమాజంలో అయినా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు అన్నప్పుడు ఆటోమేటిక్గా చాలామంది కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. మంచి అన్నప్పుడు చాలామంది దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ దేశంలో, మన దేశంలో ముఖ్యంగా ఈ చెడు అనే వైపుకి ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతుంటారు. అట్రాక్ట్ చేసేలా నాయకులతో సహా ప్రతి ఒక్కరూ ఏదో రకమైనటువంటి తోడ్పాటును అందిస్తూ ఉంటారు. అందుకోసమే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నా దేశం అభివృద్ధి చెందుతున్న దేశమని ఈరోజు పిల్లలు కూడా పుస్తకాల్లో చదువుకునేటటువంటి దీన స్థితిలో మనం ఉన్నాం. ఫస్ట్ నేను చూసినటువంటి ఆ యొక్క ప్రసంగం మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అమిత్ షా మాట్లాడుతున్నారు. ఒక నక్సలైట్ బాలికను నెయిల్ పాలిష్ ఇస్తే అది వేసుకుంటామే ఏడ్చిందట. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నా జీవితంలో మొదటిసారి నేను నెయిల్ పాలిష్ వేసుకున్నానని చెప్తుంది. నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నన్ను వాళ్ళు ఎత్తుకపోయారు. అప్పటి నుంచి ప్యాంటు, షర్టు, బూట్లతోనే తిరుగుతున్నా. నేను ఎప్పుడు కూడా నా జీవితాన్ని చూడలేదు. ఎవరి దగ్గరన్నా దీనికి సమాధానం ఉన్నదా? 15,000 మంది జీవితాలను నాశనం చేశారు ఈ మేధావులందరూ. అర్బన్ నక్సల్స్ క్యాంపుల్లో మీరేం చేసిరో పోయి చూసుకోరు. మిమ్మల్ని మీరు మానవ హక్కుల సంఘాల అధ్యక్షులుగా చెప్పుకున్నారు. నేను అడుగుతున్నా, 32 ఏళ్ల వయసు వరకు కనీసం గోరింటాకు కూడా పెట్టుకుని ఒక ఆడపిల్ల మానవ హక్కుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఇక్కడ అని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ అమిత్ షా చెప్పిండు. నిజంగా దీని గురించి ఈరోజు దేశం మొత్తం కూడా ఆలోచించాలి. మన దేశంలో నక్సలిజం, మావోయిజం ఇటువైపు ఆకర్షితులై అడవుల బాట పోయినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది యువత వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఎవరైతే ఈ అర్బన్ నక్సల్స్ మన మధ్యలో ఉండి నక్సలైట్లు గొప్ప, నక్సలైట్లు దానికోసం చేస్తున్నారు, దీనికోసం చేస్తున్నారు, దేశం కోసం చేస్తున్నారు, భావి భారత పౌరుల కోసం చేస్తున్నారని చెప్పేసి రచనలు చేసి పాటలు పాడి వాళ్ళ కొడుకులను కూతులనేమో వేరే దేశాలకు పంపించి అక్కడ చదివిపించి అమాయకపు యువతని అడవులకు పంపించారు. అడవులల్లో ఎందరో వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. ఒక్కసారి లోపలికి పోయిన తర్వాత బయటకు రావడానికి అనేక సవాళ్ళు వాళ్ళకి ఎదురైతాయి ఖచ్చితంగా. అందుకోసమే ఎంతోమంది వాళ్ళు చేస్తున్నటువంటి మార్గం, వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం తప్పని తెలిసినా కూడా బయటకు రాలేకపోయారు. కానీ ఈరోజు నిజంగా రెడ్ కారిడార్ ఆ మాట మాట్లాడడానికే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. ఎందుకంటే మన దేశంలో భారతదేశం అన్నప్పుడు భారతదేశం ఏదైతే ఉందో అదంతా సేఫ్గా ఉందా అంటే, నిజంగా చెప్తున్నా, ఒక దగ్గర ప్రభుత్వ పథకాలు పెడితే ఒక రాష్ట్రంలో వస్తాయి, ఇంకో రాష్ట్రంలో అవి రావు, అవి వద్దు అంటారు. మొన్నటి దాకా మన బార్డర్ ఏరియాలోకి రోడ్డు లేదు, బార్డర్ ఏరియాలోకి కరెంటు లేదు, బల్బు లేదు, లైట్ లేదు. ఎందుకంటే అది బార్డర్లు కాబట్టి మనకు అవసరం లేదు అనుకున్నారు చాలామంది. కానీ ఒక బయట నుంచి ఎవడన్నా లోపలికి రావాలంటే మిలిటరీ వాళ్ళు ఆ బార్డర్కి చేరుకోవాలంటే ఎంత సమయం పట్టేది? నేను పోయి చూసిన బార్డర్లల్లో ఆర్టికల్ 370 రద్దు జరిగినప్పుడు బార్డర్లో ప్రతి ప్లేసు చుట్టూ తిరిగి చూసిన, అక్కడ వాళ్ళతో లోకల్ వాళ్ళతో మాట్లాడిన. ఇప్పుడు మాకు కరెంట్ వస్తున్నది, కొన్ని సంవత్సరాల నుంచి మాకు కరెంట్ వెళ్ళేదని. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నది. ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులంతా? మన బార్డర్ ఏరియాలు చాలా పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం మనకు లేదా? బార్డర్ను మనం ఎట్లుంచుకోవాలి అసలు? కానీ ఎందుకు ఉంచుకోలేకపోయినాం? ఒకవేళ ఆర్టికల్ 370 రద్దు గురించి మనం మాట్లాడితే, ఆర్టికల్ 370 కంటే ముందు భారతదేశం మొత్తం ఒక రకమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది, కాశ్మీర్లో మాత్రం ఇంకో రకమైనటువంటి వ్యవస్థ నడుస్తుంది. అది వీకేసీరం తర్వాత ఇప్పుడు కాశ్మీర్ కూడా భారతదేశంలో ఒకటి అన్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు కనిపిస్తుంది. నేను కూడా భారతీయుడిని అని. ఈ రెడ్ కారిడార్ విషయానికి వచ్చేసరికి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నది, ఛత్తీస్గఢ్ ఉన్నది, మధ్యప్రదేశ్ ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో రెడ్ కారిడార్ అనేటటువంటి ఒక ప్లేస్ ఏంటిది అంటే, ఇక్కడ ఎక్కువగా మావోయిస్టులు ఉంటారు, నక్సలైట్లు ఉంటారు. ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చెందొద్దు, ఆ ప్రాంతాల్లో రోడ్లు అసలుగా ఉండవద్దు, వాహనాలు తిరగొద్దు, స్కూళ్ళు ఉండొద్దు, కరెంటు ఉండొద్దు. ఎక్కడ బ్రతుకుతున్నాం మనం? ఇంకా ఆ పల్లెలలో ఉండేటటువంటి జనాలకి ఈ బయట ఉన్నటువంటి ప్రపంచానికి అసలు ఎటువంటి కనెక్షన్ ఉండొద్దు, మొబైల్ ఫోన్లు ఉండొద్దు, టవర్లు ఉండొద్దు, ఇంటర్నెట్ ఉండవద్దు. అభివృద్ధి అనేది అస్సలు చెందొద్దు. అభివృద్ధి చెందితే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులన్నీ బయటకు తెలుస్తాయి కదా, బయటకు తెలియవద్దు. ఈరోజు నిజంగా మావోయిస్ట్ నేతలు అంటే చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేటటువంటి నేతలు, ఈ మొత్తం దేశం మొత్తం మీద ఉండేటటువంటి మావోయిస్టులకు దిశానిర్దేశం చేసేటటువంటి నేతలే లొంగిపోతున్నారు అన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? వాళ్ళు చేస్తున్నది తప్పనే విషయం ఇన్ని రోజులకు వాళ్ళు గ్రహించిర్రు అనా, లేకపోతే మాకు లొంగిపోవడానికి ఒక అవకాశం ఇచ్చిర్రు కాబట్టి ఇప్పుడు లొంగిపోతున్నారన్నా?
మీరు ఖచ్చితంగా కామెంట్ల రూపంలో తెలుపుర్రి ఏది కరెక్ట్ అని అండ్ ఎటువైపు వెళ్తున్నారని, ఈ దేశంలో మనం దేని గురించి ఆలోచించాలి అని. నిజంగా అమిత్ షా దానిలో మాట్లాడినటువంటి మాట మీరు విన్నరా? అంటే అడవిలోకి ఎప్పుడో 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 15,000 మంది పిల్లలను తీసుకపోతే, ఆడపిల్లలని వాళ్ళకు బూట్లు వేసి కింద ప్యాంటు పైన చొక్కాలేసి తిప్పి 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 అసలు నేను ఆడపిల్లని అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయేలా చేసి బయటకు తీసుకొస్తే 35 సంవత్సరాల తర్వాత ఆమె ఏడుస్తున్నదంటే ఏంది ఇది? ఇప్పటికీ ఉన్నారు అక్కడక్కడ మళ్ళీ వీళ్ళందరినీ సపోర్ట్ చేసేటటువంటి అర్బన్ నక్సల్స్. ఇప్పుడు నిజంగా ఈ నక్సలైట్లు మొత్తం దేశం నుంచి ఏరి పారేస్తూ ఉన్నారు, బయటకు వస్తూ ఉన్నారు, లొంగిపోతూ ఉన్నారు, చేస్తున్నారు. ఇదంతా కథం అయిపోతుంది. కానీ అతి పెద్ద సవాలు మన ముందున్నది ఏముంటుందంటే అర్బన్ నక్సల్స్. వీళ్ళందరూ ఏంటంటే మేధావుల రూపంలో ఉంటారు, రచయితల రూపంలో ఉంటారు, అనలిస్టుల రూపంలో ఉంటారు, మీడియా రూపంలో ఉంటారు, ప్రొఫెసర్ల రూపంలో ఉంటారు. వీళ్ళను పట్టుకోవడం అనేటటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. ఈరోజు నరేటివ్ బిల్డ్ చేస్తున్నది వీళ్ళే. ఈరోజు మనం అంతా చూస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా ఉన్నారు ఎంతోమంది అర్బన్ నక్సలైట్లు. వీళ్ళందరినీ మనం ఖచ్చితంగా గుర్తించాలి, గమనించాలి. దేశం అభివృద్ధి చెందాలి అంటే ఇటువంటి వాళ్ళందరినీ కూడా వంగబెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి, భయపెట్టాలి. నిజంగా బీజేపీ ప్రభుత్వంతో ఈ విషయంలో నేను సపోర్ట్ చేస్తూ ఉన్నా, నేను ఏకీభవిస్తూ ఉన్నా. నక్సలైట్లను పక్కన పడేసారు. నెక్స్ట్ అర్బన్ నక్సలైట్లంతా మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. రెడ్ కారిడార్ మొత్తం పోయింది. ఈ దేశం అన్నప్పుడు దేశం మొత్తం ఎక్కడ చూసినా సరే భారతదేశం అభివృద్ధి చెందుతున్నదంటే ఆ సేతు హిమాచలం పై నుంచి కిందకి ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి కనబడాలి మనకు. ఒక దగ్గర ఉన్నోనికి ఒక న్యాయం, ఇంకో దగ్గర ఉన్నోనికి ఇంకో న్యాయం ఉండొద్దు. ఇదే విషయం మతాలకు కూడా పనికొస్తుంది. హిందువులకు ఒక రకమైనటువంటి లా, ముస్లింలకు ఒక రకమైనటువంటి లా, క్రిస్టియన్లకు ఒక లా, అట్లా అందరికీ ఒకేలా కావాలి, అందరికీ ఒకటే లా ఉండాలి. అది కూడా అతి త్వరలో చేయాలి. స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉండాలి ఇవన్నీ. ఎందుకంటే భారతదేశం నెక్స్ట్ తరమన్నా అభివృద్ధి చెందిన దేశం అని చదువుకోవాలంటే ఇవన్నీ చేస్తే తప్ప కాదు. లేకపోతే వాడు నేను వెనుకనే ఉన్నా అనుకుంటాడు, వెనుకనే ఉండిపోతాడు. వెనుకనే ఉంచడానికి మేధావుల రూపంలో చాలామంది ఉన్నారు, అభ్యుదయవాదుల రూపంలో చాలామంది ఉన్నారు, మేము మానవ హక్కుల సంఘాల రూపంలో ఎంతోమంది ఉన్నారు. ఈ మానవ హక్కుల సంఘాలలో నిజంగా చెప్తున్నా, ఈ మధ్య కాలంలోనే చాలా వార్తలు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి సంఘాలకు హక్కులు ఒకవైపు మాత్రమే కనబడతాయి, మిగిలిన వాళ్ళ హక్కులు వీళ్ళకి అసలు కనబడే. ఎందుకు కనబడాయి అంటే ఒకవైపు హక్కుల గురించి మనం మాట్లాడితేనే మనకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. విదేశాల నుంచి ఫండ్స్ వస్తే మనం మంచిగా బలుగుతాం. మనం మంచిగా బ్రతకాలి అంటే విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తే బయట నుంచి ఫండ్స్ వస్తాయి. విచ్ఛిన్నం చేస్తాం, సిగ్గుండాలి కొంచెం అన్న. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి దేని గురించి మనం ఆలోచిస్తున్నామని. నిజంగా వీళ్ళు ముసుగేసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. కొంతమంది డైరెక్ట్గా ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఏంది ఈ దేశం క్రిస్టియన్ల దేశం అని ఒకడు అంటాడు, బయట నుంచి వచ్చేసి మేము చంపేస్తామని ఇంకొకడు అంటాడు, ఈ దేశం మాకు ఇచ్చేయరని ఇంకొకడు అంటాడు, మేము తన్నుక చస్తామంటా ఉంటారు. ఒక్కసారి గమనించుకోవాలి. 5 ఏళ్ళకు ఒకసారి ఓటు హక్కు ఉన్నది కదా, ఒక్కరోజు మనం ఓటేసినాం కదా, మిగిలిన 5 ఏళ్ళు మూసుకొని కూస్తున్నామని అనుకోకుండా అసలు మన చుట్టూ ఏం జరుగుతున్నదో మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బయటకు రావాలి, మాట్లాడాలి, ప్రశ్నించాలి, ఎదురు తిరగాలి, నీకేం కావాలనో నువ్వు తీసుకోవాలి. లేకపోతే వాళ్ళు ఏదిస్తే అది దేహి అనుకుంటా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆలోచించుర్రి. అండ్ వారి వ్యాఖ్యల మీద, అమిత్ షా వ్యాఖ్యల మీద, ఎట్ ద సేమ్ టైం ఈ రెడ్ కారిడార్ మీద మీ అభిప్రాయం ఏందనేది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలుపురు. ఒకప్పుడు నిజంగా నక్సలైట్ల గురించి ఎన్నో సినిమాలు వస్తుండే. ఏది భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలో పంట సేను చేతుకొచ్చేవో ఎమ్మలాలో అనుకుంటా. అటువంటి పాటలన్నీ తీసుకొచ్చి నక్సలైట్లు హీరోలు మాకు అని చెప్పేసి నార్మల్ జనాలకు హీరోలు అయ్యేటట్టు చేసిరు అట్లాంటి సినిమాలల్లో. కానీ ఈరోజు దురంధర్ లాంటి సినిమాలు వస్తే ప్రొపగండా మూవీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జనాలంతా. ఏది ప్రొపగండా? అమాయకులను చంపినటువంటి నక్సలైట్ల గురించి గొప్పగా తీసినటువంటి సినిమాలు ప్రొపగండానా? లేదు అంటే ఈ మధ్య కాలంలో 4-5 సంవత్సరాల నుంచి ఒక చావా వచ్చింది, ఓ దురంధర్ 1, దురంధర్ 2 వచ్చింది చాప్టర్. ఇవి ప్రొపగండాల? ఇన్ని రోజులకు మన దేశపు అసలైనటువంటి చరిత్ర ఏంటిది, మన దేశపు అసలు వీరులేందనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని ప్రొపగండా అని మాట్లాడుతున్నటువంటి వెధవలకు మనం సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా కామెంట్ల రూపంలో మీరు సమాధానం కూడా చెప్పుర్రి. జై హింద్, మేరా భారత్ మహాన్.